రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఆయా రాజకీయ పార్టీల నాయకులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఈరోజు పాలేరులో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేయాలి. కానీ ఒకరోజు ముందుగానే ఆయన త్వరలో ఎప్పుడైనా ఏ టైంలోనైనా నా ఇంటిపైన ఐటీ సోదాలు జరుగుతాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాపై కుట్ర చేస్తున్నాయి, ముఖ్యంగా ఖమ్మంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అంటే ఒక బలం చేకూరింది, నన్ను మైనస్ చేయాలి, పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారు, ఎప్పుడైనా నా పైన ఐటీ రైట్స్ జరగవచ్చు అని చెప్పేసి ఆయన ప్రకటించారు. ఆయన చెప్పినట్టుగా మరుసటి రోజు గురువారం తెల్లవారుజామున 3 గంటలకే 8 వాహనాల్లో వచ్చిన ఐటీ ఈడీ అధికారులు ఏకకాలంలో ఇటు ఖమ్మంలోని పొంగులేటి ఇంట్లో అలాగే ఆయన కార్యాలయంలో ఆయన ఆఫీస్లో కూడా క్యాంప్ ఆఫీస్లో కూడా తనిఖీలు చేశారు. తనిఖీలు చేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని వస్తువులను వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం ఇది కక్షపూరితంగానే చేస్తున్నారు, కావాలని చెప్పేసి నా పైన కక్షతోనే వాంటెడ్లీ చేస్తున్నారు, కొంతమంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు తన పైన కక్ష కట్టారని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఎలాగైనా అంతిమ విజయము ధర్మాంది అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు. అయితే ఎన్నికల టైంలో ఇలా నామినేషన్ల వేసే టైంలో నామినేషన్ గడువు ఒకవైపు ఎన్నికల ఏదైతే షెడ్యూల్ ఉంది, ఈ టైంలో ఇక్కడ ఎలక్షన్ టైంలో రైడ్లు చేయడం చాలా దురదృష్టకరము, ఇది కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికే ఇలా రైడ్లు చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కూడా చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ జిల్లాలో నియోజకవర్గాల్లో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మంత్రులను ఎక్కడికక్కడ తన కౌంటర్లు ఇస్తూ వాళ్ళకి టార్గెట్ చేస్తూ వచ్చే ఎన్నికల్లో వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పేసి కార్యకర్తలకు చెప్తున్నారు. ఇంకా ఐటీ రైట్స్ ఈడీ రైట్స్ ఎప్పుడు ముగుస్తాయో, పొంగులేటిని టార్గెట్ చేయడానికి వెనుకల కారణం ఏంటి అని తెలియాల్సి ఉంది.